హాయ్ అండి అందరికీ. లైలా మూవీ రిలీజ్ అయింది. విశ్వక్సేన్ గారు నటించిన ఈ లైలా మూవీ గురించి మాట్లాడుకోవాలి అని అనుకుంటే చాలా వివాదాల మధ్య, కాంట్రవర్సీస్ మధ్య ఈ సినిమా రిలీజ్ అయిన నేపథ్యంలో, రాజకీయ రంగు పులుముకున్న నేపథ్యంలో కొద్దిసేపు రాజకీయాల గురించి, వివాదాల గురించి పక్కన పెడితే అసలు సినిమా గురించి మాట్లాడుకుందాం. విశ్వక్సేన్ గారు హీరోగా నటించారు ఈ సినిమాలో. మనము ఆ తర్వాత ఉన్న క్యారెక్టర్స్ గురించి మాట్లాడడానికి ఏమీ లేదు. ఇక విశ్వక్సేన్ గారి నటన ఎలా ఉంది అని అనుకుంటే అది చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు. సినిమాలో అంతా ఇప్పుడు ఏం మాట్లాడాలన్నా, ఏం చెబుదాము అన్నా సినిమాలో ఏం కనిపించడం లేదు. కాబట్టి ఆ సినిమా కన్నా కూడా వివాదాల గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలంటే ఒక పర్సన్ గురించి అయితే ఖచ్చితంగా మాట్లాడుకుని తీరాలండి. ప్రొడ్యూసర్ గురించి. అయ్యో పాపం 50 కోట్లు పెట్టారండి ఈ సినిమాకి. ఎలా పెట్టారు, ఎందుకు పెట్టారో అర్థం కాని పరిస్థితి. ఆ సినిమా ఎక్కడి నుండి స్టార్ట్ అయింది, ఎక్కడితో ఎండ్ అయింది అర్థం కాలేదు. సాధారణంగా సినిమాలో హీరోలు అంటే మనం టైటిల్స్ పడినప్పుడో పడకముందో ఒక ఫ్లాష్ బ్యాక్తోనూ ఆ సినిమాలు స్టార్ట్ అవుతూ ఉంటాయి కదా. అంటే హీరో చిన్నప్పటి నుంచి పాత్రలో స్టార్ట్ అవుతూ ఉంటుంది, ఎండింగ్కి ఏం జరగబోతుంది అనేది ఒక లింకప్ ఏదో ఉంటుంది. బట్ సినిమా ఎక్కడ స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది, మనకి ఎండింగ్లో ఎక్కడ విశ్వక్సేన్ గారు కనిపించరు. అంటే హీరో కనిపించలేదు అక్కడ, విలన్తో ఎండ్ అయింది సినిమా. ఇదేంటో మరి కొత్త రకంగా నాకైతే అర్థం కాలేదు. బట్ మీకేమన్నా అర్థమైంది అనుకోండి, కమెంట్లో తెలియచేయండి. ఇక హీరోయిన్ పాత్రకి, హీరో పాత్రకి ఆయన వేసిన గెటప్కి ఎక్కడో చోట లింకప్ కావాలి. సాధారణంగా ఇలాంటి సినిమాలు చూస్ చేసుకునే ముందు పాత సినిమాల్లో ఎవరైనా నటించారని ఖచ్చితంగా చూసుకుంటారు. చిత్రం బళ్ళారే విచిత్రంలో నరేష్ గారు చేసిన క్యారెక్టర్ ఎందుకు ఆయన ఒక ఆడమ్మాయిగా మారాల్సి వచ్చింది, దానివల్ల ఏం చేశారు, ఏం జరిగింది అనేది కథ. మరోపక్క మేడం రాజేంద్ర ప్రసాద్ గారు ఎందుకు ఆ గెటప్ వేయాల్సి వచ్చింది, తర్వాత ఏం జరిగింది, తర్వాత అంటే ఎండింగ్కి వచ్చేసరికి, క్లైమాక్స్కి వచ్చేసరికి సినిమాని ఎక్కడికి తీసుకువెళ్ళారు. ఖచ్చితంగా ఇలాంటి సినిమాలు ఉన్నప్పుడు కంపారిజన్స్ అనేవి కంపల్సరిగా ఉంటాయి. విశ్వక్సేన్ గారు నటించారు కాబట్టి ఒక ఆడ పాత్రలో, ఒక మహిళ పాత్రలో గెటప్ మార్చారు కాబట్టి ఖచ్చితంగా కంపారిజన్ ఎలా చేశారు అని. ఆయన నటన వెండి తెర మీద ఒకలాంటి భయం కనబడుతుంది మనకి. నేను సరిగ్గా చేయగలుగుతున్నానా, సరిగ్గా చేయలేకపోతున్నానా, ఇవన్నీ మనం తెర మీద క్లియర్గా చూడొచ్చు. అండ్ తర్వాత ఆయన ఎందువల్ల గెటప్ వేశారో బయటకు రివీల్ అయిన తర్వాత ఆయన ఎక్కడా కనిపించలేదు. అసలు ఎట్లా కూడా కథలు రాస్తారా, ఎలా రాస్తారు అనేది అర్థం కాలేదు. చెప్తున్నాను కదా, ఈ సినిమాలో డైరెక్టర్ గురించి కానీ, హీరోయిన్ పాత్ర గురించి కానీ అసలు ఆ అమ్మాయి ఎందుకున్నారో కూడా మనకు తెలియదు. ఏ క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఏమీ ఇంపాక్ట్ కనిపించట్లేదు. అక్కడ సునిశ్చిత్ అని ఒక అబ్బాయి ఉండేవాడు, గుర్తుందా? చాలామందికి యూట్యూబర్స్కి లేకపోతే ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు. ఆ అబ్బాయి మాత్రం త్రూఅవుట్ సినిమా అంతా అయితే ఉన్నారు. ఆ క్యారెక్టర్ ఉంది అని చెప్పుకోవడానికి తప్పితే ఈ సినిమాలో ఏ క్యారెక్టర్ గురించి అంత పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఒక్క పర్సన్ గురించి నేను మళ్ళీ చెప్తున్నాను, పాపం ప్రొడ్యూసర్ 50 కోట్లు ఇంతగా నష్టపోతారా పాపం. మళ్ళీ ఇంకొక సినిమా తీయాలి అని అంటే ఇంకా ఇప్పట్లో మరి పరిస్థితులు ఏంటి అనేది కోసం మాత్రమే మనం ప్రొడ్యూసర్ గురించి మాట్లాడుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఖచ్చితంగా సినిమాలలో రాజకీయాలను గుప్పించకూడదు అని అనుకుంటున్నాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ వస్తున్నమాట. సో రాజకీయాల గురించి మాట్లాడే ముందు ఒక మాట అయితే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒకవేళ నిజంగానే సినిమా బాగుండుంటే, కథ పరంగా బాగుండుంటే, యాక్టింగ్ పరంగా బాగుండుంటే, హ్యాష్ ట్యాగ్లు, బాయ్కాట్స్ నడిచినప్పటికీ ఎంతో కొంత ఈ సినిమా ఒక నెక్స్ట్ స్టెప్కి వెళ్ళుండేది. సాధారణంగా సినిమా రివ్యూస్ అన్నీ కూడా ఎండింగ్లో చెబుతారు. బట్ నేను మధ్యలోనే చెప్తున్నాను, ఈ సినిమా 0.5 రేటింగ్, ఇంకా అంతకు మించి దీనికి రేటింగ్ ఇచ్చారు అని అంటే అది కూడా ఏదో రాజకీయ కుట్ర ఉందేమో అని ఆలోచించాల్సిన పరిస్థితి ఈ సినిమా కథ చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ హ్యాష్ ట్యాగ్లు, బాయ్కాట్లు ఇవన్నీ పక్కన పెడితే సినిమాలో సత్తా లేనప్పుడు ఇవి కూడా తోడైతే కాదు అంటారా? అందుకోసమే ఆ సినిమా చూసేశారేమో వీళ్ళకి అర్థమైపోయిందేమో ముందే ఖచ్చితంగా ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వబోతుంది అని. అందుకోసమే పబ్లిక్ని అట్రాక్ట్ చేయడానికి ఇటువంటి స్టంట్ చేశారా అనే అనుమానం కూడా వస్తుంది. ఇక మరోపక్క అధికారంలో మేము ఉన్నాం కాబట్టి మా కళ్ళ ముందు మేము మెప్పు పొందుకునే ఆర్టిస్టులు మా కళ్ళ ముందు ఎలా కనిపిస్తుంటుంటే వాళ్ళు నవ్వుకునేలాగా, వాళ్ళకి నచ్చేలాగా మనం ఏదన్నా మాట్లాడితే ఏం కాదులే ఉంటుంది కదా మనలో ఒకటి,
ఇగో సాటిస్ఫై అయిపోతుందేమో అన్నట్టు. అలా కొందరిని మెప్పించడం కోసం చిరంజీవి గారిని ఆయన దృష్టిలో పడడం కోసం ఈ పనులు చేశారా పృథ్వీ గారు? ఇదంతా ఇది కూడా ఒక పబ్లిసిటీలో ఒక స్టంటేనా? ఈ రకమైన అనుమానాలకి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ కథ ప్రకారంగా రకరకాల అనుమానాలు వస్తున్నాయి. కానీ మరొక పక్క అందరూ కూడా వైసీపీ కార్యకర్తలకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారండి. ఎప్పుడైతే వాళ్ళ పార్టీకి సంబంధించి వాళ్ళ పార్టీ నాయకుడికి సంబంధించి మాటలు మాట్లాడారో, అధికారంలో మీరున్నా చేసేది ఏమీ లేదు. కొన్ని భాష నేను మాట్లాడకూడదు, బట్ కొంతమంది ఉన్న మాటలైతే నేను మీకు చెప్తున్నాను. ఏం పీకలేరు అని అంటారు కదా, ఏం పీకగలవు మేము చూపిస్తాం అన్నట్టుగా వైసీపీ కార్యకర్తలు ఈ హ్యాష్ ట్యాగ్ లైలా, బాయ్కాట్ లైలా అంటూ విజృంభించారు. అది ఈ సినిమాకు అంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి అడ్డుకట్ట వేసిందనే చెప్పాలి. సాధారణంగా సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. సినిమా స్టేజెస్ కావచ్చు, లేకపోతే సినిమాకి సంబంధించిన ఈవెంట్స్ కావచ్చు, సినిమాల గురించి మాత్రమే మాట్లాడాలి. అది కరెక్ట్ ప్లాట్ఫామ్ కాదు. కానీ పృథ్వీ గారు 30 years ఇండస్ట్రీ అని నా చిన్నప్పుడే అన్నారు ఆయన. కానీ ఇప్పటికి మనం అదే డైలాగ్ మాట్లాడుకుంటాం. ఏజ్ వస్తే సరిపోతుందా? నీ ఏజ్ అనేది, మీ అనుభవం అనేది 10 మంది నేర్చుకునేలా ఉండాలి. ఆయనకన్నా వయసులో చాలా 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 చిన్నవాళ్ళం. కానీ ఈరోజు ఆయన మాట్లాడిన మాటలు చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు తప్పు అనిపిస్తుంది. ఒక్కరు కూడా మీ మాటలు నచ్చట్లేదు. అయినా ఆ సినిమాలో మీరు భాగంగా ఉన్నారు కాబట్టి సారీ చెబితే మేము సినిమాకి సంబంధించి సినిమా జోలికి వెళ్ళము అని చాలా క్లియర్గా చెప్పిన ఆయన నోట్లో నుంచి సారీ చెప్పించలేకపోయారు. మరోపక్క విశ్వక్సేన్ గారు ఈరోజు సారీ చెప్పారు, నెక్స్ట్ డే ఒక ఫోటో షూట్ చేశారు, మిడిల్ ఫింగర్ చూపించారు. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అది కూడా ఒక తల్ల పొగరేనా? ఇవన్నీ అర్థం కాని ప్రశ్నలు ప్రజల ముందుకు వచ్చేసింది. వెరసి సినిమా అంత దరిద్రంగా ఉంది. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఈ సంవత్సరం కాకపోతే ఇంకొక సంవత్సరం, కొన్ని రోజులు గ్యాప్ తీసుకోను విశ్వక్సేన్ గారు మళ్ళీ ఇంకో సినిమాలో నటించవచ్చు, మన ముందుకు రావచ్చు. కానీ 50 కోట్లు పెట్టిన ప్రొడ్యూసర్ పరిస్థితి ఏంటి? మళ్ళీ ఇంకో సినిమా తీసే ధైర్యం చేయగలరా? మరీ ముఖ్యంగా విశ్వక్సేన్ గారిని ఇంకో సినిమాలో పెట్టుకోవాలంటే ఇంకొకసారి ఇంకేం తంటా తెచ్చి పెడతారనే భయం ఉండదు. ఇంతకుముందు కూడా విశ్వక్సేన్ గారు నటించిన సినిమాలకు సంబంధించి ఎంత ఆరోపణలు ఎదుర్కొన్నారు మనం చూసాం. అంటే ఆయన ఏ సినిమా చేసినా ఏదో ఒక రచ్చ, ఏదో ఒక గొడవ జరగాల్సిందా? మరి ఇలాంటప్పుడు ప్రొడ్యూసర్స్ మీ మీద సినిమాలు పెట్టడానికి, మీ మీద ఇన్వెస్ట్ చేయడానికి ఎందుకు వస్తారు? ఇవన్నీ, ఈ బాధ్యతలన్నీ ఒక హీరో పైన ఉండవా? బాధ్యతాయుతంగా మీ మీద పెట్టుబడి పెట్టి ఒక నిర్మాత ముందుకు వస్తున్నారు అని అంటే వాళ్ళకి లాభం చేకూర్చుతామా లేదా అన్నది తర్వాత సంగతి. నష్టమైతే చేకూర్చకుండా ఉండాలి కదా. వచ్చిన వాళ్ళు రండి, లేనోళ్ళు పోండి అని అంటే అసలు మీరు బ్రతకడానికి ఆ 200 రూపాయలు, 150 రూపాయలు, 50 రూపాయలు పెడుతుంది ఆడియన్స్ కదా. వాళ్ళ డబ్బులతోనే కదా మీరు బతుకుతున్నారు, వాళ్ళ డబ్బులతోనే కదా మీరు సెలబ్రిటీలు అవుతున్నారు. ఆ చిన్న పాయింట్ని ఎందుకు మర్చిపోతున్నారు వీళ్ళంతా? తెలియదు. అంటే ఒకసారి సెలబ్రిటీ హోదా వచ్చేసిన తర్వాత మేమేమన్నా పర్లేదు, మేమేం చేసినా పర్లేదు అని అనుకున్నారే అనుకోండి, మేము ఎలా థియేటర్లకు వస్తాం, మేము ఎట్లా థియేటర్లో చూస్తాం, మేమేం చేయగలము కూడా సామాన్యులు చూపించే పరిస్థితి, ఆడియన్స్ చూపించే పరిస్థితి ఇప్పుడు నడుస్తుంది. అండ్ పొలిటికల్ పవర్లో ఉన్నాం కదా, పదవిలో ఉన్నాం కదా, మేమేం చేసినా, మేమేం మాట్లాడినా మా తురుపు ముక్కలు సమేదో అంటారు కదా, అలా మాట్లాడుతున్నట్లయితే నెక్స్ట్ అంటే పక్క పార్టీ వాళ్ళు ఏం చేయగలరో కూడా మీరు చూసేశారు. ఇంకా దీన్ని ఇంకా చినికి గాలివానగా మార్చుకోవాలనుకుంటే అది వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. అండ్ పృథ్వీ గారు ఇంకొక మాట మాట్లాడారు, మా గోదావరికి ఎటకారాలు ఎక్కువ, వెటకారం కూడా కాదు అది, ఎటకారాలు ఎక్కువ అని. ఈరోజు చెప్తున్నా, నేను కూడా గోదావరి పిల్లనే, గోదావరి అమ్మాయినే, కాకినాడ మాది. మాకు ఎటకారాలు ఎక్కువే. ఆ ఎటకారంలో కూడా రెస్పెక్ట్ ఉంటుంది, మీకు తెలుసా. ఇంకా కొన్ని చోట్ల ఆంటీ లేకపోతే ఏవండి ఇట్లా మాట్లాడుతూ ఉంటారు, లేకపోతే పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు. మా దగ్గర ఒక వ్యక్తిని పేరు పెట్టి పిలవడానికి, అంటే ఒక వరుస పెట్టి పిలవడానికన్నా ముందు ఒక రెస్పెక్ట్ ఉంటుంది, ఎండింగ్లో ఒక రెస్పెక్ట్ ఉంటుంది. ఇక్కడ చాలామంది ఆంటీ అని పిలుస్తారు. మా గోదావరి జిల్లాలో ఆంటీ అని పిలిస్తే చీపురు కట్ట తిరగేసి కొడతారు. ఆంటీ గారు అనాలి, తెలుసా మీకు? అంకుల్ గారు అనాలి. పక్కన వాళ్ళని, పెద్దవాళ్ళని పేరు పెట్టి పిలవకూడదు, పిలిస్తే తన్నుతారు. మా ఇంట్లో చెప్తున్నాను కదా, చీపురు కట్ట తిరగేసి గల్లీల వెంపడే పరిగెట్టించి తన్ను మీద తన్నుతంటారు గారు అనకపోతే.
చిన్నప్పుడు మేము రిక్షా ఎక్కేటప్పుడు రిక్షా ఎక్కాలనుకో, ఆయన కొంచెం పెద్ద ఆయన ఉన్నారనుకో, తాతగారు అని పిలవకుండా రిక్షా అబ్బాయిని పిలిచామంటే వీపు విమానం మోతెక్కేసేది. గోదావరి అంటే అది ఎటకారమే. ఆ ఎటకారంలో ఒక సంస్కారం ఉంటుంది, ఒక మర్యాద ఉంటుంది. ఇప్పుడు మీరు మాట్లాడే భాషకి ఒక ప్రాంతవాసుని కలిపేశారు, ఒక ప్రాంతాన్ని రాజకీయాలకు ముడిపెట్టేస్తున్నారు. 30 years ఇండస్ట్రీ అంటారు. ఈరోజు మీ పెద్దరికం ఏమైపోయింది? ఈరోజు మిమ్మల్ని మేము ఒక పెద్ద తరహాగా చూడగలుగుతున్నామా? ఇప్పటికీ చాలామంది పృథ్వీ గారికి సంబంధించి వాడు వీడు అని మాట్లాడినా ఒక గోదావరి పిల్లగా నేను మాట్లాడలేను. పృథ్వీ గారండి అనే మాట్లాడతాం. సార్ అని కూడాను సార్ గారు అంటాం, సార్ గారండి అంటాం, నాన్నగారండి అంటాం, అమ్మగారండి అంటాం. ఇప్పటికీ గోదావరి వాళ్ళు ఎటకారంతో కూడిన మాటలు అని అంటున్నారు, కానీ కాదు, అందులో సంస్కారం ఉంటుంది. ప్లీజ్ మీరు అంటే ఏ మాట పడితే మాట్లాడకూడదు. అప్పుడు మీ వయసుకి ఎవరు విలువిస్తారు, మీ వయసుకి ఎవరు మర్యాద ఇస్తారు కదా. ఇప్పుడు ఏమైంది? ఇంకొకసారి పృథ్వీ గారిని ఇంకొక సినిమాలో పెట్టుకోవాలంటే అంత సాహసం ఎవరైనా చేసే పరిస్థితులు ఉన్నాయా? మీ కెరీర్ పోతుంది, పక్కన పెట్టండి, ఏమైనా కండి. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే పృథ్వీ గారు లేకపోతే హీరో గారు ఆస్తులు సంపాదించుకుని ఉండొచ్చు, హ్యాపీగా బ్రతికేయచ్చు. కానీ మిమ్మల్ని నమ్ముకొని మీకు లక్షల రెమ్యూనరేషన్స్ ఇచ్చి ఒక 50 కోట్లు పెట్టి సినిమా తీసిన నిర్మాత గారి పరిస్థితి ఏంటి? అది ప్రశ్న. ఇప్పుడు రివ్యూ అంటారా 0.5తో స్టార్ట్ అవుతుంది. నేను ఇచ్చే రివ్యూను కాదు, మీరు ఎక్కడైనా చూసుకోండి సోషల్ మీడియాలో లైలా మూవీ రివ్యూ అంటే 0.5తో స్టార్ట్ అవుతుంది. అంతకు మించి ఎవరైనా ఎక్కువ ఇస్తున్నారు అని అనుకుంటే అక్కడ కూడా ఏవో ఒత్తిళ్ళు ఉన్నాయనే ఒక రకమైన వాదన. అది సంగతి. దీనివల్ల సినిమా ఇండస్ట్రీ దెబ్బతింటుంది. ఒకరిద్దరి సినిమా మనుషుల కోసం, వాళ్ళు మెప్పు పొందడం కోసం, వాళ్ళ కనుసన్నల్లో మీరు ఉండడం కోసం మీరు చేసే పనులు ఇండస్ట్రీలో ఒక వ్యక్తి లాస్ అవ్వడానికి కారణమవుతున్నారు. ఇది ఆలోచించుకుంటే మంచిదేమో కదా. మరి మీరేమనుకుంటున్నారు? కమెంట్స్ రూపంలో తెలియచేయండి.